కాంగ్రెస్ ఎమ్మెల్యేకి అవమానం. ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ వైరా ఎమ్మెల్యే సంబంధించి బట్టి విక్రమార్కం కలవబోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆయన వెహికల్ని కూడా తానక చేసి అక్కడి నుంచే లోపల రానియలేదు. ఆ సందర్భంగా నడుచుకుంటా బట్టి విక్రమార్క దగ్గరకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి అవమానం జరిగిందన్నటువంటి వార్త కూడా జయవేంద్ర పత్రికలో ఉన్న వార్త చూసినాం. కాంగ్రెస్ వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోద్ రామదాస్ నాయక్ అవమానం జరిగింది. ఆయన ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఆదివారం కలవాల్సి ఉండగా ఆయన హైదరాబాద్ వచ్చారు. ఆయన ప్రభుత్వం కేటాయించిన కారులో కాకుండా ఇతర కారులో ప్రజాభవన్ వద్దకు చేరుకున్నారు. గమనించిన ప్రజాభవన్ భద్రతా సిబ్బంది ఇతర వారం లోపలికి అనుమతి లేదని చెబుతూ ఎమ్మెల్యే కారును ఆపేశారు. బట్టిని కలవాలంటే నడుచుకుంటూ వెళ్లాలని సిబ్బంది ఎమ్మెల్యేకు సూచించారు. దీంతో ఒకంత అసహనానికి గురయ్యారు. ఈ ఘటన పార్టీలో చర్చనీయాంశంగా కూడా మారినటువంటి సందర్భం కూడా ఉంది. ఇది కాంగ్రెస్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇలా ఎవరికైనా చూడండి ఎంత అహంకారం ఉంటుందో. చాలా వరకు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఇది మీ జీవితానికి మీరు లైఫ్ లాంగ్ పుట్టడం కోసము మీ పదవులు తెచ్చుకోలేదు. పదవులు ఉంటాయి పోతే కొత్త రక్తం వస్తుంది, పాత రక్తం పోతే పాత రక్తం ఉన్నంతసేపు కొత్త రక్తం అలానే ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు రేపు పొద్దున సీఎం కావచ్చు, సీఎంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ మంత్రులు కావచ్చు, ఎంపీలు కూడా కావచ్చు. ఇవాళ పదవులు మాత్రం ఉంటాయి పోతే కానీ ప్రజల విషయంలో ఇలా న్యాయం చేసే విధంగా ఎమ్మెల్యేకి అవమానం జరిగిందంటే ఇంకా మిగతా పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ వార్త చూసి అర్థమవుతుంది.